కార్టూన్ కబుర్లు కార్యక్రమానికి స్వాగతం. తెలుగులో పొలిటికల్ కార్టూన్ అనగానే మనకి ఇమ్మీడియట్గా ఒక పేరు గుర్తుకొస్తుంది. దాదాపు 40 సంవత్సరాలుగా ఆయన గీసే అద్భుతమైన కార్టూన్లు తెలుగు పాఠకుల హృదయాల్లో అలా చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఆయన ఒక కార్టూన్ గీస్తే అదొక ప్రపంచనం, ఎంతోమంది ప్రభావితం అయ్యేవారు. అలాగే ఆయన కార్టూన్ చూడడానికి పత్రిక కొనేవారు అంటే కూడా అతిశయోక్తి కాదు. ఆయనే మరెవరో కాదు, శ్రీధర్ గారు. శ్రీధర్ గారు నమస్కారం. నమస్తే అండి. చాలా సంతోషం ఈరోజు మా స్టూడియోకి రావడం. దాదాపు మీ మొట్టమొదటి టెలివిజన్ ఇంటర్వ్యూ 22 సంవత్సరాల క్రితం మీరు ఇచ్చారు. అది ఫస్ట్ ఇంటర్వ్యూ మీది. అది దూరదర్శన్లో టెలికాస్ట్ అయింది. అప్పుడు ఇంటర్వ్యూ చేసింది కూడా నేనే. మళ్ళీ 22 సంవత్సరాల తర్వాత ఈరోజు మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. చాలా థ్యాంక్స్ అండి. అప్పుడే 22 ఏళ్ళు అయిందా? ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇక్కడికి నన్ను తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ అండి. అప్పటి పరిస్థితుల్లో పోలిస్తే 22 సంవత్సరాల క్రితం ఫోర్త్ ఎస్టేట్గా పిలువబడే ప్రెస్ లేదా ఈ న్యూస్ మీడియా చాలా బలంగా ఉండేది. అప్పట్లో పేపర్లో ఒక వార్త వచ్చింది అంటే ప్రజలు కూడా బలంగా విశ్వసించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? మారిపోయిందండి, చాలా వరకు మారిపోయింది. అసలు జర్నలిజం అంటేనే ఒక క్వశ్చన్, ప్రశ్నించడమే జర్నలిజం, క్రిటిసైజ్ చేయడమే జర్నలిజం, నిలదీయడమే జర్నలిజంగా ఉండేది. అది స్లోగా తగ్గిపోతుంది, నిజంగా తగ్గిపోతుంది. అట్లా తగ్గిపోతున్న దశలో కార్టూన్ల పరిస్థితి కూడా అట్లాగే ఉంటుంది. జనరల్ కార్టూన్స్ అంటే సోషల్ కార్టూనిస్ట్గానే మీరు కెరీర్ స్టార్ట్ చేశారు. తర్వాత మీరు పొలిటికల్ కార్టూనిస్ట్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. ఈ జరిగిన విధానం ఏంటది? అది కాదండి, అట్లా కాలేదు. నేను చిన్నప్పటి నుంచి ఆ పాలిటిక్స్ అది దాంట్లో మునిగి ఉన్నట్టుగానే ఉండేవాళ్ళం. పొలిటికల్ కాదు, పాలిటిక్స్ చూస్తూ అర్థం చేసుకుంటూ పెద్దవాళ్ళు డిస్కస్ చేసుకోవడం అదంతా ఉంటుంది కదా. పాలిటిక్స్ తెలిసి ఉండింది. నేను ఒక ట్రెండ్ అంతకుముందు వేసిన కార్టూన్స్ కూడా పొలిటికల్ కార్టూన్సే, జనరల్ కార్టూన్స్ కాదు. జనరల్ కార్టూన్స్ అవసరార్థం వేసా. జనరల్ కార్టూన్స్ పొలిటికల్ కార్టూన్స్ వేస్తున్న లాస్ట్ మినిట్ దాకా నేను కార్టూనింగ్ వదిలేసే లాస్ట్ మినిట్ దాకా కూడా జనరల్ కార్టూన్స్ కూడా వేస్తున్నాను. ఏది కథలకు కానీ లేకుంటే స్కెచెస్ కానీ వేస్తున్నాను జనరల్ కార్టూన్స్. నా విషయంలో అవి ఇవి సపరేట్ చేయడానికి లేదు, అట్లా పరివర్తన కూడా లేదు. పొలిటికల్ కార్టూన్లతోనే స్టార్ట్ చేశానని చెప్పొచ్చు. కానీ నేను కూడా మీ ఫాన్నే చెప్పుకోవడానికి. చాలా థ్యాంక్స్. కానీ ఒకటి జనరల్ కార్టూన్స్ మీరు ఫీల్డ్లకు పొలిటికల్ కార్టూన్స్ కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు కాదో నాకైతే గుర్తులేదు. కానీ అంతకుముందు కొన్ని కార్టూన్స్ చూశాను. తర్వాత కూడా ఒక పొలిటికల్ కార్టూన్స్గా కెరీర్గా స్టార్ట్ అయిన తర్వాత కూడా చూశాను. ఆ లైనింగ్లో ఒక అద్భుతమైన చేంజ్ కనిపిస్తుంది, ఒక మెచ్యూరిటీ కనిపిస్తుంది. ఎంతకంటే విత్ ఇన్ షార్ట్ టైం ఈ చేంజ్ ఇంత షార్ట్ టైంలో ఎలా తేగలిగారు? లైన్స్లో కానీ బొమ్మల్లో కానీ? ప్రాక్టీసేనండి. ఎవరికైనా ప్రాక్టీసే. రాను నాదేం అంత గొప్ప లైన్ కాదు. అలా అనడం మీ గొప్పతనం. అది అంతకుముందు అయితే చాలా చెత్తగా ఉండేది. బండ లైన్ వేసేవాడిని. ఇక వెయ్యాలి అన్నట్టుగా పట్టి వేసినట్టుగా ఉండేది. ఇక రోజు అదే పని కదా, అదే ఉద్యోగం కదా. చాలామందికి పాపం అదే ఉద్యోగంగా ఉండదు, వేరే ఉద్యోగం చేస్తూ బొమ్మలు వేయాల్సి ఉంటుంది. ఎవరికైనా కూడా, మీరు కూడా మీ ఎక్స్పీరియన్స్ అదే అనుకుంటా. కానీ నాదేమో బొమ్మలేయడమే. ఇప్పుడు వాల్ట్ డిస్నీ గురించి ఒక మాట చెప్తారు. హీ ఈట్స్ కార్టూన్, హీ స్లీప్స్ కార్టూన్, హీ డ్రాస్ కార్టూన్. హీ ఈట్స్ కార్టూన్, he eats cartoons, he sleeps cartoons, he draws cartoons అని. అదే వర్క్గా ఉన్నప్పుడు దాంట్లోంచి చిలకగా వెన్న వెళ్ళినట్టుగా వస్తుంది, కొంచెం షార్ప్ అవుతుంది లైన్. అంటే పెద్దవాళ్ళు మహానుభావులు చాలామంది ఉన్నారు, బాపు గారు లాంటి వాళ్ళు, లక్ష్మణ్ లాంటి వాళ్ళు. వాళ్ళతో పోల్చుకుంటే ఎక్కడండి. మీరు ఒక పొలిటికల్ కార్టూనిస్ట్గా చాలా లెంగ్దీ కెరీర్, 40 సంవత్సరాలు కెరీర్ ఎలా ఉంది? బాగుండేది. ఛాలెంజింగ్ కదా, చాలా ఛాలెంజింగ్ జాబ్ కదా. అంటే 40 ఏళ్ళు పైన చేశాను కాబట్టి ఒడిదుడుకులు ఉంటాయి.
అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. మనం మామూలుగా రోడ్డు మీద వెళ్తున్నా కూడా మనం ఊహించనివి ఎదురు కావచ్చు. మంచి జరగవచ్చు, చెడు జరగవచ్చు. ఒక రూపాయి అక్కడ దొరకవచ్చు, లేకుంటే మనదే రూపాయి పోగొట్టుకొని ఇంటికి రావచ్చు. అంటే 40 ఏళ్ళ అంటే సుదీర్ఘమైన ఒక జీవితంలో సుదీర్ఘమైన మన యవ్వనం అంతా ధారపోసినట్టే అవుతుంది. కాబట్టి బ్యాడ్ అండ్ గుడ్ ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. మరి ఒక పొలిటికల్ కార్టూనిస్ట్గా రోజుకి ఎన్ని కార్టూన్లు గీసేవారు? నేను చాలా వేసేవాడిని. ఒక్కోసారి అయితే 15-20 కూడా వేసిన సందర్భాలు ఉన్నాయి రోజుకు. ఇప్పుడే చెప్పినట్టుగా మదించగా ఒకటే బయటకు వస్తుంది కదా, ఒకటే కనిపిస్తుంది పాఠకులకు. ఐ త్రో ఆల్ మై ఫెయిల్యూర్స్ ఇన్ ద డస్ట్బిన్ అనే ఒక సామెత ఉంది. మన అపజయాలన్నీ డస్ట్బిన్లో పడేస్తాం, విజయం ఒకటే చూపెట్టుకుంటాం. ఒక సామెత ఉంది కదండి, ఇప్పుడు మన బెస్ట్ ఫేస్ చూపెట్టడానికి ప్రయత్నం చేస్తాం. దున్నపోతును అంగట్లో అమ్మడానికి కూడా దాన్ని కడిగి దానికి నూనె పూసి 4 రోజుల నుంచి బాగా తినిపించి తీసుకెళ్తాం బాగా కనిపించాలని కదా. అట్లా ఆ బెస్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. కాబట్టి అంతకుముందు ప్రయత్నించకుండా వేస్తే ఫెయిల్ అవుతాం. నేనే గొప్ప కార్టూనిస్ట్నో, లేకుంటే నేను వేసింది ప్రతిదీ అచ్చు అవ్వాలనో, అచ్చు అవుతుందనో, దానికి తిరిగి ఉండదనో ఎవరు భావించినా కూడా ఏమవుతుందంటే అక్కడే ఎండ్ అవుతుంది. కాబట్టి మదించడం అవసరం ఉంటుంది, చాలా మదించాలి. పాఠకులకి కానీ ఇంక్లూడింగ్ మైసెల్ఫ్ నాకు కూడా ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఈ పొలిటికల్ కార్టూన్స్ కెరీర్లో ఒక రోజు ఒక ప్రాసెసర్ ఎలా ఉంటుంది అన్నది. మీరు 15 కార్టూన్లు గీస్తున్నారు, ఆ సిచ్యువేషన్ 15 కార్టూన్లు ప్రింట్ అవ్వు మళ్ళాను. ఈ 15 కార్టూన్ల మధ్య అంతర్మదనం అనేది ఒక కార్టూనిస్ట్గా మీకు ఎలా ఉంటుంది? ఉంటుంది, చాలా ఉంటుంది, కొంచెం కాదు. ప్రతి కార్టూను ప్రతిదీ ఒక ఐడియా కదా. 15 గీసినా 10 గీసినా 4 గీసినా 4 ఐడియాలు కదా. 4 ఐడియాలను తీసుకురావాలి. అది కూడా ఆ రోజు పాలిటిక్స్కి సంబంధించింది ఉండాలి. మనం ఎన్నుకున్న సబ్జెక్టు ఆ సబ్జెక్టుకు ఉండాలి. తర్వాత అవతలి వాళ్ళని పెద్దగా నొప్పించకుండా ఉండాలి, హ్యూమర్ ఉండాలి, నవ్వించాలి. తర్వాత పాయింట్ని హిట్ చేయాలి, బుల్సైని హిట్ చేయాలి, లేకపోతే ఫెయిల్ అవుతాం. కాబట్టి ఆ మదన ఉంటుంది. చదివిందే చదవడం 4 పేపర్లు చదవడం, 4 సరిపోకపోతే 8 పేపర్లు చదువుకోవడం, అదే సబ్జెక్టు మీద వేరు పత్రికల్లో ఏం రాసా, ఎలా రాశాయని చదవడం, ఇదంతా ఉంటుంది. అది ఒక రూమ్లో కూర్చొని తపస్సు చేసుకున్నట్టుగానే ఉంటుంది. రియల్ ఆర్టిస్ట్కు తప్పనిసరిగా మదన ఉంటుంది. మీరు మీ లైనింగ్ విషయానికి వస్తే కనుక చాలా అద్భుతమైన లైనింగ్ క్యారికేచర్స్కి ఇస్తారు. కార్టూన్లో ఒక వ్యక్తిని చూస్తే కనుక నిజం చెప్పాలంటే అసలు రాజకీయ నాయకుడి కన్నా కూడా మీరు గీసే కార్టూన్లో బొమ్మ చాలా నచ్చుతుంది నాకైతే. చాలా థ్యాంక్స్ అండి. అది వాళ్ళని బాగా అబ్జర్వ్ చేయడం అండి. అబ్జర్వ్ చేయడమే కాకుండా పదే వాళ్ళ బొమ్మలు వేయటం. నాకు ఎన్టీఆర్ బొమ్మ రాలేదు ముందు, కానీ వెయ్యగా ఆయన ముఖం రౌండ్గా ఉందా, ముక్కు ఎలా ఉంది, కళ్ళు ఎలా ఉన్నాయి. తర్వాత అందమైన నటులు ఆయన, చాలాను అందమైన వాళ్ళని వేయడం కష్టంగా ఉంటుంది. ఏదో క్యారికేచరు లాగా వాళ్ళ ముఖం ఉన్నట్టయితే పట్టుకోవచ్చు, కానీ అందంగా ఉండి కృష్ణుడంటే ఆయనే, రాముడంటే ఆయనే, ఒక అందగాడంటే ఆయన్ను కార్టూన్లోకి దింపడం మొదట్లో కష్టంగా ఉంది. అయితే వెయ్యాలి, వేస్తూ ఉండాలి. బాల్ ఠాకరే కార్టూనిస్ట్. బాల్ ఠాకరే చవాన్ వేసినా కానీ, ఇందిరాగాంధీని వేసినా కానీ, ఇంకెవరిని వేసినా కూడా వాళ్ళు ఎలా నడుస్తారు, వాళ్ళు కూర్చుంటే ఎలా కూర్చుంటారు, మేనరిజం ఎట్లా ఉంటుంది, బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంటుంది, కరెక్ట్గా పట్టుకునేవారు. ఆయన అదే చెప్పారు, ఒక మనిషిని వేస్తే వెంట తరుమాలి ఆ మనిషిని. కార్టూనిస్ట్గా మనసును కూడా, ఆలోచనలు కూడా తోడుకోవాలి. తర్వాత మనకు కనిపించేది ఫిజికల్ రూపమే కదా, ఆ రూపం ఎట్లా ఉంటుంది, ఎవరిది వాళ్ళకు ఉంటుంది. ఎన్ని కోట్ల మంది ఉన్నా ఎవరిది వాళ్ళకు ఉంటుంది. ఓన్లీ 7-8 మంది ఒకళ్ళలాగా ఒకళ్ళు ఉంటారట మొత్తం ప్రపంచంలో. అయితే ఎంత చూసిన వెరైటీ ఉంటుంది. ఆ వెరైటీని పట్టుకోవడం. కొన్ని దగ్గర పోలికలు కూడా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకు వీళ్ళకు ఉన్న తేడా ఏమిటి పట్టుకోవటం. ఇది అవసరం ఉంటుంది. అవసరం లేకుంటే ఫెయిల్ అవుతాం, మనకు ఉద్యోగం ఉండదు, రేపు కార్టూన్ వేయలేము.
కాబట్టి ప్రయత్నించాల్సిందే అది. ఒక మనిషిని చీకట్లో చూసినా కూడా మనం గుర్తుపట్టగలుగుతాం ఒక ఆకారాన్ని బట్టి. అలాగే మీ కార్టూన్లో క్యారెక్టర్ని కూడా నెత్తి మీద ముసుగేసినా కూడా ఈ ఫలానా మనిషి అని తెలిసిపోతుంది. నిజంగా దీనికి మాకు కూడా కొన్ని టిప్స్ చెప్పండి, తోటి ఆర్టిస్టులు కానీ మాకు కానీ ఇది ఎలా సాధ్యం నిజంగాను? దానికి ఒక మాతృక ఉందండి. ఇప్పుడు మనం ఒక మనిషిని 40 రకాలుగా గుర్తుపడతామంట. మీకు ఒక మిత్రుడు ఉన్నారనుకోండి, ఆ ఫ్రెండ్ని మీరు అన్ని రకాలుగా వాళ్ళ గొంతు గుర్తుపడతారు. కొన్ని రోజులు చూడకుండా ఉన్నట్టయితే సన్నపడ్డట్టయితే ఏంటి సన్నపడ్డావు అని అడుగుతారు. ఎట్లా అడుగుతారు? రోజు టేప్ పెట్టి మెజర్మెంట్స్ ఏం తీసుకోం కదా రోజుకు రోజు. పిల్లలు ఉన్నారనుకోండి, ఎదిగిపోతున్నాడు అనుకుంటాం. అదే మనిషి గుర్తుపడతాం. ఎట్లా గుర్తుపడుతున్నాం? తర్వాత ట్వైలైట్లో వస్తున్నారు అనుకోండి, వాళ్ళ అవుట్లైన్ మాత్రమే కనిపిస్తుంది, ఏం కనిపించదు, చీకటి అవుట్లైన్. ఎట్లా గుర్తుపడతాం? మనం 40 రకాలుగా పోల్చుకుంటాం మనిషిని. వాళ్ళ భాష, యాస, రూపం, కలరు, మన జుట్టు దువ్వుకునేది గుర్తుపడుతున్నాం అంటే తిరుపతి వెళ్ళి వచ్చినా గుర్తుపడతాం కదా. అట్లా బట్టలు మార్చుకున్నా గుర్తుపడతాం. అంటే రకరకాలుగా. ఇప్పుడు ఒక క్లాస్ రూమ్ తీసుకోండి మీరు, దాంట్లో 50 మంది ఉన్నారనుకోండి, 50 మందిలో ఒకే పాఠం వింటుంటారు, దాదాపుగా ఒకే ఏజ్ వాళ్ళు ఉంటారు, ఒకే రకపు కుర్చీల్లో కూర్చొని ఉంటారు. అయితే ఈ 50 మంది 50 రకాలుగా కూర్చుంటారు. ఇది పట్టుకోగలగాలి. నడుస్తున్నప్పుడు ఎవరి నడక వాళ్ళకు ఉంటుంది, తేడా ఉంటుంది. అంటే కార్టూనిస్ట్గా చెప్పేది ఏంటంటే, ఆర్టిస్ట్గా చెప్పేది ఏంటంటే ఫిజికల్ రూపమే, లోపలి కాదు, లోపల సంగతులు కాదు. అది కార్టూనిస్ట్ తప్పనిసరిగా గుర్తించాలి. ఎవరు ఎట్లా ఉంటారు, ఇప్పుడు ఎవరి శరీర నిర్మాణం ఎట్లా ఉంటుంది, పిల్లలు ఎలా ఉంటారు, మహిళలు ఎలా ఉంటారు, జెంట్స్ ఎలా ఉంటారు, అది గుర్తుపట్టకుంటే, వెయ్యకుంటే, ప్రాక్టీస్ చేయకుంటే రాదు. అది సింపుల్ థింగ్. పాట పాడితే పాట వస్తుంది, బొమ్మ వేస్తే బొమ్మ వస్తుంది, నాట్యం చేస్తే నాట్యం వస్తుంది, లేకుంటే లేదు. రాస్తే చదువు వస్తుంది, చదివితే చదువు వస్తుంది. మీ కార్టూన్స్లో కొన్ని దశాబ్దాల క్రితం గీసిన కార్టూన్లే బహుశా నాకు ఇప్పటికీ గుర్తుంటాయి. వాటిలో మీరు పురాణాలకి ఉన్న సంఘటనలను తీసుకొచ్చి దానికి పాలిటిక్స్లో ముడివేస్తూ కొన్ని కార్టూన్లు గీశారు. నిజంగా అది అద్భుతమైన ప్రక్రియ. కొన్ని నాకు గుర్తున్నాయి. ఇప్పుడు పొలిటికల్ సిచ్యుయేషన్ నేను చెప్పట్లేదు, కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నా. తక్షగాయి స్వాహ అని చెప్పి క్యాప్షన్తో కార్టూన్ గీశారు. అలాగే అంపసై మీద ఒక మహానుభావుని పడుకోబెట్టి కృష్ణుడు ఉపదేశం చేస్తున్నట్టు. ఈ థాట్స్ ఎట్లా వస్తాయి మీకు? ఏమీ లేదండి, మనం చూసినవి విన్నవి సమాజం నుంచే తీసుకుంటాం కదా. ఈ సమాజంలో ఈ భూమి మీద లేనివి మనం ఏవి ఊహించలేమట. ఏలియన్స్ ఉన్న వాళ్ళు ఎట్లా ఉన్నారో మనకు తెలియదు, కానీ వాళ్లకు మనం కాళ్ళు చేతులు పెడతాం. కావాలంటే 4 కాళ్ళు 4 చేతులు ఇట్లా పెడతాం. మన దేవుళ్ళకు కూడా 4 చేతులు ఉంటాయి. అంటే ఉన్నదానికి అదనపు ఉన్నవే కలుపుతున్నాం, ఉన్న వాటి నుంచి తీసుకోవడమే. మనం చిన్నప్పుడు నేర్చుకున్నాయి ఉంటాయి, చదువుకున్నాయి ఉంటాయి, లేకుంటే శృత పాండిత్యం, ఎవరైనా పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే విన్నవి చూసినవి వాటిల్లోంచి వస్తాయి కదా. ఏదైనా వాటిల్లోంచి వస్తుంది. సో పుస్తకాలు పురాణాలు కూడా చదివి ఉండాల్సిన అవసరం కూడా ఉంది కొద్దిగా, ఉంటే అడ్వాంటేజ్. నాదైతే శృత పాండిత్యమే, కానీ ఎవరు ఎంత చదివితే అంత మంచి కార్టూనిస్ట్ అవుతారు. ఓకే, అంటే వాళ్లకు ఇన్పుట్ ఎంత ఉంటే, సాహిత్యం ఎంత చదివితే దానికి దీనికి సంబంధం లేదనుకుంటారు. సాహిత్య సభల్లో కార్టూనిస్టులు కనిపించరు, సాహిత్య సభల్లో ఆర్టిస్టులు కనిపించరు మనకు. కానీ ఆర్టిస్ట్ మాత్రం ఆ సాహిత్యంతో చాలా దగ్గర సంబంధం ఉంటుంది ఆర్టిస్టులకు. ఇప్పుడు బాపు గారు అంత చదువుకోనిది, లక్ష్మణ్ కానీ అంత చదువుకోనిది ఆ కార్టూన్లు ఎట్లా వేయగలరు? అష్టనాయకులను వేశారు బాపు గారు. అష్టనాయకులు అంటే ఎవరో తెలిసి ఉండాలి కదా, ఆయనకు తెలిసి ఉండాలి, శ్లోకాలు తెలిసి ఉండాలి, పద్యాలు తెలిసి ఉండాలి. తెలిసి ఉంటే అవి ఆ రూపం మన కళ్ళకు కట్టగలరు, లేకుంటే సాధ్యం కాదు. కాబట్టి ఫీడ్బ్యాక్ దాన్ని ఇన్పుట్ ఉండాలి. ఇన్పుట్ ఎట్లా వచ్చింది అనేది ఒక్కొక్కళ్ళకు ఒక్కో రకంగా వస్తుంది. వాళ్ళ పేరెంట్స్ ద్వారా రావచ్చు, టీచర్ల ద్వారా రావచ్చు, లేకుంటే వాళ్ళే యాక్వైర్ చేసుకోవచ్చు. మీరు కావాల్సింది మీరు ఎత్తుక్కుంటారు కదా. అట్లా మనకు కావాల్సిన అందరూ మనం ఎత్తుక్కొని అక్కడికి చేరడానికి ప్రయత్నిస్తారు.
మీరు ఎక్కువ పొలిటికల్ కార్టూన్సే గీశారు కాబట్టి దాంట్లో మీ కార్టూన్ మీద ప్రజల ఇది కూడా ఎక్కువ ఉంటుంది. యాక్చువల్గా ప్రతి కార్టూన్ కూడా ఒక విస్ఫోటనలా పేలినవి చాలా వరకు. దీంట్లో మీకు అభిమానులు ఎంతమంది ఉన్నారో శత్రువులు కూడా ఉన్నారు. అయి ఉండొచ్చు నేను అనుకుంటున్నాను. జనరల్గా మీరన్నా స్ట్రగుల్ ఫీల్ అయ్యారా? ఈ కార్టూన్ పరంగా ఇబ్బందులు పరిస్థితులు ఏమన్నా వచ్చేవా? వార్నింగ్లు కానీ అప్పుడు అన్నీ ఈనాడు ఎదుర్కొనేది కష్టాలన్నీ. నీ మానిత బాహుదుర్గముల మాటను నుండగా నాకేం భయం అంటుంది సత్యభామ కృష్ణుని యుద్ధానికి తీసుకెళ్ళామంటే. అట్లా అక్కడ పెద్ద శక్తి ఉన్నప్పుడు దాని వెనకాల ఉంటాం కదా, పెద్ద కష్టం ఉండదు. కానీ కోర్టు కేసులు అన్నీ బెదిరింపులు అదిరింపులు అన్నీ వచ్చాయి. శ్రీధర్ గారు కూడా తప్పలేదు. ఎవరికి తప్పవు, అది ఎవరికి తప్పదు. బయట ఉన్నామంటే పబ్లిక్లో ఉన్నామంటే తప్పదు. అది రాళ్ళు వేసేవాళ్ళు రాళ్ళు వేస్తారు, పూలు వేసేవాళ్ళు పూలు వేస్తారు. కానీ ఎక్కువ తెలుగు వాళ్ళు ఆదరించారు, చాలా, కొంచెం కాదు, అనూహ్యంగా ఆదరించారు. దాని ముందు ఇవన్నీ చిన్నవండి. ఒకరోజు వచ్చి ఒకరోజు కొట్టుకుపోయేవి క్లౌడ్స్ లాగా. కానీ ఇక్కడే ఒక చిన్న విషయం, మీరు మహానుభావుడు గొప్పవాడు అంటూ కార్టూన్లు గీసిన వాళ్ళ మీదే మళ్ళా వ్యతిరేకంగా గీయాల్సి వచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి, మీరు ఫేస్ చేశారు. మీరు ఎలా ఫీల్ అయ్యారప్పుడు? ఓకే, నేను కార్టూనిస్ట్గానే చూస్తానండి. ఇప్పుడు యుద్ధానికి బయలుదేరుతాం, వాళ్ళతో మనకు ఆ పర్సన్తో శత్రుత్వం ఉండదు, ఎలాంటి శత్రుత్వం ఉండదు, ఎప్పుడు చూసి కూడా ఉండం. రెండు దేశాలు కొట్లాడుతున్నాయి, ఒకళ్ళనొకళ్ళు తెలిసి ఉండదు, కానీ ఎదురువాడిని చంపేయాలి, కొట్టాలి వాడికి, లేకుంటే వాడు కొడతాడు. అది ఆయుధం అంటూ పట్టుకొని దాంట్లోకి యుద్ధరంగంలోకి వెళ్ళినప్పుడు, దాంట్లోకి దిగినప్పుడు ఇంకా మన పరాయం ఉంటుంది. మనం బాగా ప్రేమించే వాళ్ళపైన వేయాల్సి ఉంటుంది, ద్వేషించే వాళ్ళపైన వేయాల్సి ఉంటుంది సిచ్యువేషన్ను బట్టి. రాజకీయ నాయకుల మీద కార్టూన్లు గీశారు కదా, ఎప్పుడైనా వారిని కలవడం సంభవించిందా? కలిసినప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? లేదండి, కలవాల. కార్టూన్లు వేస్తున్నప్పుడు నేను ఎప్పుడు ఎవరిని కలవాల. ఒక్కసారి మాత్రం నేను జపాన్ నుంచి వస్తున్నప్పుడు పక్క సీట్లో అప్పటి ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన తక్కువ మాట్లాడతారు, నేను అంత మాటకారిని కాదు, మౌనముని, కొంచెం మాట్లాడుకుని నమస్కారం అంటే నమస్కారం అనుకున్నాం, అంతే. అంతకుమించి నేను వెళ్ళింది కానీ కలిసింది కానీ ఎవరు లేరు. ఎవరిని నన్ను ఎవరు గుర్తుపట్టరు, పరిచయం లేదు. కార్టూన్ల ద్వారా అందరూ నాకు పరిచయస్తులే, అందరూ నా మిత్రులే, అందరూ నా కార్టూన్లే అవుతారు కదా. మరి 40 సంవత్సరాల పాటు తెలుగు పాటకులను అలరించారు. మీకంటూ లక్షలాది కూడా కాదు, కోట్లాది మంది అభిమానులు ఉన్నారు ఇంచుమించు. మరి మీరు సడన్గా అస్త్ర సన్యాసం చేసి నేను కార్టూన్ గీయను అంటే మరి అలాంటి అభిమానులకి మేమేమనుకోవాలి? ఇదే పని 10 ఏళ్ల తర్వాత చేసినా 100 ఏళ్ల తర్వాత చేసినా కూడా అట్లాగే ఉంటుంది. 40 ఏళ్ళు చేశాను, ఇంకా చాలనుకున్నాను, మర్యాదగా చెప్పి వచ్చా. ఇంకా ఎందుకంటే డైయింగ్ అంటారు కదా. కానీ ఒకటి నేనే వేస్తాను 80 ఏళ్ళు వచ్చినా వేస్తూ కూర్చుంటే కొత్త తరానికి కూడా అవకాశం రావాలి. అంటే నేనేదో కొత్త తరాన్ని ఉద్ధరించడానికి వచ్చానని కాదు, పర్సనల్గానే వచ్చేసాను, పర్సనల్ నిర్ణయం అది. దాని వెనకాల ఏది లేదు, విశేషం ఏమీ లేదు. కొన్ని రోజుల నుంచి అనుకున్నాను, అంతకుముందు 1 నెల 2 నెలల ముందు నుంచి అనుకుంటున్నాను, ఎక్కడ ఒక చోట ఆపేయాలి, బయటికి రావాలి. డైయింగ్ అనేది ముఖ్యంగా తీసుకున్నానండి. వేస్తున్న కాలంలోనే, ఇంకా వేస్తున్నాడు అనుకున్నప్పుడే, వేయగలుగుతున్నాడు అనుకున్నప్పుడే. కొందరు యాక్టర్లు కూడా వాళ్ళు హీరోలుగా వేసేది అయిపోగానే మానేస్తారు, ఇంకా తండ్రి పాత్రలు అన్న పాత్రలు వేస్తూ ఊరుకోరు, ఎందుకంటే ఒక ఇమేజ్ ఉంటుంది. కానీ అది మీరు చెప్పిన సంఖ్య చాలా తక్కువ. శోభన్ బాబు గారు వెళ్ళిపోయారు, ఆయన తర్వాత వేయలేదు. అట్లా కొంచెం ముందే వెళ్ళొస్తే బాగుంటుంది అనుకున్నా నేను వెళ్ళొచ్చాను. వేరే కారణాలు ఏమీ లేవు. రకరకాలు రాశారు, మాట్లాడారు, అడిగారు, కానీ అవన్నీ కాదు, సత్యమే చెప్తున్నాను. ఇంకా చాలా అనుకొని బయటకు వచ్చాను. కానీ శ్రీధర్ గారికి ఒక బ్రాండ్ నేమ్ ఉంది. నిజంగా ఆయన తలుచుకుంటే కనుక ఆయన రెడ్ కార్పెట్ వెల్కమ్ చేస్తూ తీసుకెళ్ళడానికి మీడియా హౌసెస్ చాలా ఉంటాయి, లేదా ఫ్రీలాన్సర్గా కూడా మీరు చేయొచ్చు, ఒక సంస్థ కింద కాకపోయినా కూడా. మీరు ఆ పంథాలు ఎప్పుడు ఆలోచించలేదా?
ఏం అనుకోలేదండి. నేను అవకాశాలు వచ్చినప్పుడు కూడా వెళ్ళలేదు. మీరు కూడా ఊహించుంటారు అవకాశాలు వస్తాయి. ఎందుకంటే ఎవరైనా బాగా పనిచేస్తున్నారు అనుకుంటే కావాలనుకునే వాళ్ళు చాలామందే ఉంటారు. పని చేస్తాడు అని అనుకుంటే అట్లా అవకాశాలు వచ్చాయి కాబట్టి నాకు ఉన్న చోట బాగానే ఉంది. నాకు చాలా బాగుండింది. వంకబెట్టేది ఏమీ లేదు. నేను కంప్లైంట్ చేసేది కూడా ఏమీ లేదు. అలాంటప్పుడు ఐ షుడ్ ఐ గో ఎక్కడైనా. తర్వాత అలవాటైన ప్రదేశం నుంచి కదలడం కష్టంగా ఉంటుంది కూడా. స్థావరాలు జంగమాలని ఉంటాయి. నేర్చుకున్న సైన్స్లో చదువుకుంది. కొన్ని ప్రవహిస్తే బాగుంటుంది, కొన్ని చెట్లు పెరిగినట్టుగా అక్కడే ఉంటే బెటర్గా ఉంటుంది. నాకు అక్కడే బాగుండేది. శ్రీధర్ గారు, ఈ కార్టూనింగ్ కాకుండా మీకున్న ఇతర అభిరుచులు ఏమిటి? టైం దొరికితే చదవాలనిపిస్తుంది, కానీ అట్లా పుస్తకాలు పడి ఉంటాయి, చదువుడు తక్కువ ఉంటుంది. తర్వాత 2 బుక్స్ ట్రాన్స్లేట్ చేశానండి. అది ఇష్టంతోనే చేశాను. తర్వాత చాలా ఆర్టికల్స్ రాశాను, హ్యూమర్ ఆర్టికల్స్ రాశాను. ఈనాడులోనే పబ్లిష్ అయినాయి. 500కు పైగా ఉంటాయి. రకరకాల సబ్జెక్టులు తీసుకొని, ఇప్పుడు పండుగలు వచ్చాయనుకోండి, పండుగలకు పాలిటిక్స్ కలిపి, వ్యక్తులకు పండుగలకు కలిపి అట్లా హ్యూమర్ ఆర్టికల్స్ రాశాను. వేరు వేరు పేర్లతో రాశాను. ముఖ్యంగా మా బాబు ముద్దు పేరుతో రాశాను, చికిత అనే పేరుతో వస్తుంది. చదవడం రాయాలని ఉంటుంది. కథలు ట్రాన్స్లేట్ చేశాను ఏవో కొన్ని, ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి. తర్వాత లాంగ్వేజ్లు నాకు పట్టవు, కానీ నేర్చుకోవాలని ఉంటుంది. ఈ మధ్య ఉర్దూ ప్రయత్నం చేస్తున్నాను నేర్చుకోవాలని. తర్వాత పాటలు, గజల్స్ చాలా ఇష్టం అండి. ఉర్దూ గజల్స్ అయితే చాలా బాగా ఇష్టం. పాడతారా? పాడరాదు, నాకు పాడువాడిని కాదు. పాడువాళ్ళం కాదని పాడరాదు. అది ఉంటే ఇంకా అదృష్టం ఉండేది. కానీ వినడం అంటే ఆనందం ఉంటుంది. ఎట్లా అంటే అవి అర్థం చేసుకోగలుగుతున్నాను కదా నేను, అదృష్టమే కదా ఆ మేరకు. వాటిలోని రసాన్ని, రసిక అంటే నాలుక, రాసిక్యం అంటే రుచి తెలిసినవాడు. ఆ రుచిని గ్రహించగలుగుతున్నాం కదా. మనకు మామిడి పండు, సీతాఫలం దొరికింది అనుకోండి, అప్పటికి అది అదృష్టం కదా, తీయది దొరికినట్టయితే. అట్లా అవి దొరుకుతున్నాయి కదా, నేను అర్థం చేసుకోగలుగుతున్నాను కదా అనిపిస్తుంది ఎప్పుడు ఏ పాట విన్నా కూడా. చాలా డీప్గా ఉంటాయి హిందీ, ఉర్దూ గజల్స్, అట్లాగే తెలుగు పాటలు కూడా. పూర్తిగా రిటైర్మెంట్ జీతం ఎంజాయ్ చేస్తున్నారా? నెక్స్ట్ ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా నెక్స్ట్ మళ్ళీ తర్వాత? ఒక 3 ఏళ్ల పాటు ఆర్ట్ క్లాసెస్ నడిపించానండి. దాదాపు 100 మంది దాకా ఆర్టిస్టులు తయారయ్యారు, చాలామంది. కొంతమంది జాబ్ కూడా చేస్తున్నారు అదే ఫీల్డ్లో. మిగతా వాళ్ళేమో వాళ్ళ జాబుల్లో వాళ్ళకి పడ్డాము, అమెరికా, కెనడా అట్లా వెళ్ళిపోయిన వాళ్ళు అట్లా ఉన్నారు. ఆర్ట్ మామూలు విషయం కాదండి, అది 100 కోట్లకు ఒకళ్ళు ఉంటారు. అందరూ ఆర్టిస్టులే, నేర్చుకుంటే ఎవరికైనా వస్తుంది. అది కూడా ఒకటి ఉంది, నేర్చుకుంటే ఎవరికైనా వస్తుంది అనేది ప్రూవ్ చేయడం. అది ఎవరితోనైనా వేయించగలను. మీరు ఆల్రెడీ వేస్తారు కాబట్టి మీకు చెప్పాల్సిన పని లేదు, కానీ వేయని వాళ్ళు ఉన్నట్టయితే ఇప్పుడు వేయించేవాడిని, రాదు అనుకున్న వాళ్ళతో. ఎక్కడ మీటింగ్లోకి వెళ్ళినా కానీ ఎప్పుడైనా చూపెడతాను, రాదు అనుకున్న వాళ్ళతో వేయించి చూపెడతాను. అది చేస్తున్నాను. తర్వాత ఏమో వర్క్షాప్స్ అవి పెట్టాను. ఖాళీగా ఎప్పుడూ లేదు, ఏదో నేర్చుకోవడం. తర్వాత ఆమె యూట్యూబర్, పాలిటిక్స్ అది మాట్లాడతాను, వారంలో 2-3. పాలిటిక్స్లో స్పెషలైజేషన్ చేశారా మీరు? పాలిటిక్స్ చెప్తాను, అంటే పుట్టి పెరిగింది దాంట్లోనే కదా. అంటే కార్టూన్స్ కూడా పొలిటికల్ కార్టూన్సే. ఆ తర్వాత కార్టూన్స్ వదిలేశాను కాబట్టి పొలిటికల్ అనాలిసిస్ చేయడం అది చేస్తున్నాను. ఒకటి దాని పేరు శ్రీధర్ టీవీ, పేరుతోనే పెట్టుకున్నాను, శ్రీధర్ టీవీ.
ఇంకా టైం ఉంటే ఇంకా ఏమన్నా చేయాలని ఉంటుంది. కానీ అది అన్ని పేపర్లు చదవడం, 4-5 పేపర్లు చదువుకోవడం రోజు, దానికోసం నోట్స్ రాసుకోవడం, ప్రయత్నం చేయడం, ఇంకేమన్నా ఉంటే లాంగ్వేజెస్ ఇప్పుడు కూడా తగ్గించేశాను, నేర్చుకోవడానికి ట్రై చేయడం అట్లా చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ గారు, మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించారు. మేమైతే ఇప్పటికీ కూడా కోరుకుంటున్నాము మీ లైనింగ్, మీ కార్టూన్స్ మాకు ఇంకా కావాలని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. భవిష్యత్తులో మీ కళ నుంచి మరి కార్టూన్ రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా థ్యాంక్స్ అండి, చాలా బాగా గడిచింది మీతో. థ్యాంక్ యూ. విన్నారు కదా కార్టూనిస్ట్ శ్రీధర్ గారు చెప్పిన కార్టూన్ కబుర్లు. వచ్చే వారం మరో కార్టూన్స్ తగులుద్దాం. సెలవు.